హాయ్ హలో నమస్తే నేను మీ మాధవ్ వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. సో ఈ రోజున చూస్తుంటే చిన్న వయసులోనే చాలా మంది కూడా కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, హార్ట్కి సంబంధించిన డిజీజ్ బారిన పడుతున్నారు. సో వాటి గురించి మనతో చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం భానుకిరణ్ రెడ్డి గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? గుడ్ గుడ్. యా. సో ఈ రోజు మనం చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే చిన్న వయసులోని సంపాదన చూస్తే చాలా బాగా సంపాదిస్తున్నారు, అలాగే రోగాలు కూడా సంపాదిస్తున్నారు. సో అసలుకి హైపర్ టెన్షన్ అంటే ఏంటి సార్ అసలు? ఇవి నార్మల్లీ మన బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఫ్లో అవుతున్నప్పుడు ఆ బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ పైన ప్రెషర్ ఎక్సర్ట్ చేస్తుంది. ఓకే. దాన్నే మనం మామూలు బ్లడ్ ప్రెషర్, నార్మల్ గా 120/80 కంటే తక్కువ ఉండడం అనేది నార్మల్ బ్లడ్ ప్రెషర్. ఈ ప్రెషరే కనుక మనకి 140/90 కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని హైపర్ టెన్షన్ కానివ్వండి, లేదంటే హై బ్లడ్ ప్రెషర్ అని అంటాం. సో అందరికి అర్థమైన భాష చెప్పాలంటే బీపీ. యా. సో అది ఎందుకు సార్ అంటే అతి తక్కువ వయసులోనే ఇప్పుడు చూస్తుంటే చాలా మంది యువకుల్లో కూడా బీపీ బారిన పడుతూ ఉన్నారు. వాటికి గల కారణాలు ఏంటి? సో నార్మల్ ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి హైపర్ టెన్షన్. ఓకే. నార్మల్ గా ఏజ్, మామూలుగా వయసు పెరుగుతున్న కొద్దీ హైపర్ టెన్షన్ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది మన పాపులేషన్ లో. అది కాకుండా ఫ్యామిలీ హిస్టరీ, అంటే మన ఫ్యామిలీస్ లో హైపర్ టెన్షన్ ఉంటే మనకు వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. హెరిడిటరీగా ఇవి అనేటివి నార్మల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి అందరిలో కూడా ఉంటాయి. అలా కాకుండా కొన్ని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటుంది. అంటే మన హ్యాబిట్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఒబెసిటీతో ఉండడము, ఎక్కువ సాల్ట్ ఉన్న డైట్ తీసుకోవడము, ఇంప్రాపర్ స్లీప్, స్ట్రెస్, తర్వాత ఎక్కువ గురక పెట్టడము, కొన్ని ఎక్కువ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము, ఇవన్నీ కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్. వీటిని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో వీటిని అవాయిడ్ చేసుకుంటే యంగ్ ఏజ్ లో హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాన్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సార్ ఈ రోజు చూస్తుంటే మనకి మేజర్ గా యువకుల్లోనే ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు మనం చేసే పని, వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనకి కొన్నిసార్లు హార్ట్ లో పెయిన్ వస్తూ ఉంటుంది. అసలు నార్మల్ హార్ట్ పెయిన్ ఎలా గుర్తిస్తాం, లేదా ఇది హార్ట్ అటాక్ అని ఎలా తెలుస్తుంది? సో ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది ఏ ఏజ్ లో అన్నా వచ్చే అవకాశం ఉంటుంది. అది మనకి ఒకసారి 20 years దాటినా కూడా రావచ్చు. సో నార్మల్గా హార్ట్ అటాక్ అనే పెయిన్ అనేది మనకి చెస్ట్ పెయిన్ లాగా ప్రెసెంట్ అవుతుంది. అది మనకి సెంటర్ ఆఫ్ ద చెస్ట్ లో ఉండొచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. చాలా మంది ఉట్టి లెఫ్ట్ సైడ్ వస్తే హార్ట్ పెయిన్ అనుకుంటారు, కానీ అది లెఫ్ట్ సైడ్ రావచ్చు, లేదంటే రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ లో కూడా రావచ్చు. సో ఇది వచ్చినప్పుడు ముఖ్యంగా ఏదన్నా బరువులాగా అనిపించడం చెస్ట్ లో, లేదంటే పట్టి పిసికినట్టు అనిపించడం, అది అక్కడ నుంచి మనకి ఐదర్ బ్యాక్ కి వెళ్ళడం, లేదంటే లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కి వెళ్ళడము, అలా ఎక్కడికన్నా పాకే అవకాశం అనేది ఉంటుంది. దాన్ని రేడియేటింగ్ పెయిన్ అని. ఇలాంటి ఫీచర్స్ ఉండడము, ప్లస్ అది స్వెట్టింగ్ తో పాటు చెమటతో పాటు రావడము, ప్లస్ ఇంకోటి కొందరికి అక్యూట్ గా వచ్చినప్పుడు, ఇంకోటి మనం నడిస్తే చెస్ట్ పెయిన్ అనేది పెరుగుతుంది. ఏదైనా ఎక్సర్సైజ్ మెట్లు ఎక్కడం కానీ నడవడం కానీ చేసినప్పుడు పెయిన్ పెరగడము, రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గడం, ఇవన్నీ కూడా హార్ట్ పెయిన్ కి సంబంధించిన లక్షణాలు. చాలా రేర్ గా ఆల్రెడీ ఫీమేల్స్ లా కానివ్వండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళ మంటలాగా కానివ్వండి, ఇలా కూడా హార్ట్ పెయిన్ అనేది రావచ్చు, కానీ చాలా రేర్, 1 to 2% కూడా ఉండదు. సో మోస్ట్ కామన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఐదర్ బరువులాగా రావడము, లేదంటే ఛాతీ పిసికినట్టు అనిపించడం. ఓకే. సో ఇట్లా ఉన్నప్పుడు మనకి ఎటువంటి ప్రివెన్షన్ తీసుకోవాలి సార్ వెంటనే? అంటే ఫస్ట్ గా చేసిన చర్యలు? సో ఇప్పుడు ఎవరికి చెస్ట్ పెయిన్ వచ్చినా కూడా మనం ఎటువంటి డీలే చేయకుండా, మనకి ఎలాంటి డౌట్ ఉందా ఎవరిదన్నా హెల్ప్ తీసుకొని హాస్పిటల్ రీచ్ అవ్వడం మంచిది. ఎందుకంటే మనము ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినాక మనం నడవడం కానివ్వండి, ఇట్లాంటి చిన్న చిన్న ఎగ్జర్షన్స్ చేసినా కూడా దానివల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యి అక్కడే కొలాప్స్ అయ్యే అవకాశం అనేది పెరుగుతుంది. సో పక్క వాళ్ళ హెల్ప్ తీసుకొని హాస్పిటల్ రీచ్ అవ్వడము, హాస్పిటల్ వెళ్ళినాక కూడా అక్కడ వీల్ చైర్ వాడుకొని క్యాజువాలిటీ వరకు వెళ్ళి ఈసీజీ ఒకసారి తీసుకొని, ఈసీజీ కనుక అక్యూట్ హార్ట్ అటాక్ లేదు అంటే మనం చాలా వరకు డేంజర్ నుంచి బయటపడ్డట్టే. అదే ఈసీజీ లేదన్న అక్యూట్ హార్ట్ అటాక్ ఉంది అని తెలిసింది అనుకోండి, వెంటనే మనకి ఇప్పుడు ప్రైమరీ పీసీఐ అంటాం, అంటే వెంటనే యాంజియోగ్రామ్ చేసుకోవడము, ఆ వెంటనే ఏదైనా ఆర్టరీలో కనుక బ్లాక్ ఉంది అంటే ఆ బ్లాక్ ని క్లియర్ చేసుకొని స్టెంట్ వేసుకోవడం కానివ్వండి, లేదంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉంటే బైపాస్ కి రిఫర్ చేయడం కానీ పేషెంట్ ని. ఇది మనకి ఎంత ఎమర్జెన్సీలో చేసుకుంటే మనము ప్రాణాపాయం, అంటే మోర్టాలిటీ ఆర్ మార్బిడిటీ, అంటే మనకు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినాక డీలే చేస్తే ఇప్పుడు ఒక 24 hours అయినాక మనం స్టెంట్ వేసుకున్నా కూడా హార్ట్ డిస్ఫంక్షన్ లకు పోయే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ బతికినా కూడా లాంగ్ టర్మ్ లో సిమ్టమ్స్, హార్ట్ ఫెయిల్యూర్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఇవన్నీ వస్తాయి. సో హార్ట్ అటాక్ వచ్చినాక వితిన్ 3 hours లోపు కానీ మనం స్టెంట్ వేసుకోగలిగితే మనకి ఈ మార్టాలిటీ అండ్ మార్బిడిటీ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. రైట్. సరే, ఇప్పుడు మనం హైపర్ టెన్షన్ చూసాము. సో చూస్తే రీసెంట్ గా ఎస్టర్డేని మనకి హైపర్ టెన్షన్ దినోత్సవం జరిగింది. అది ఎందుకు జరుపుకుంటాం సార్? వై ఇట్ ఈస్ సెలబ్రేటెడ్? ఇప్పుడు మనకి హార్ట్ డిసీజ్ కానివ్వండి అన్ని కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. లాస్ట్ 2 decades లో ఆల్మోస్ట్ ఆల్ 30 to 40% హైపర్ టెన్షన్
అనేది పెరిగింది పాపులేషన్ లో. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇప్పుడు వరల్డ్ మొత్తంలో 120 to 140 crores మంది హైపర్ టెన్షన్ తో బతుకుతుంది. సో హైపర్ టెన్షన్ అనేది ఒక సింపుల్ డిజీజ్. చాలా వరకు 80% మందిలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో మనకి హైపర్ టెన్షన్ ఉందని కూడా తెలియదు. సో చాలా మంది కాంప్లికేషన్స్ వచ్చినాకనే డాక్టర్ దగ్గర రావడము, దానివల్ల వాళ్ళకి మార్బిడిటీ అనేది ఏర్పడుతుంది. సో హైపర్ టెన్షన్ అవేర్నెస్, హైపర్ టెన్షన్ ప్రివెన్షన్ కానివ్వండి, వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, దీని అవేర్నెస్ ని పీపుల్ లోకి తీసుకుపోవడానికి వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ అనే ఒక అసోసియేషన్ అనేది వరల్డ్ హైపర్ టెన్షన్ డే అనేది సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది ఎవ్రీ ఇయర్ కూడా May 17th రోజు మనం వరల్డ్ హైపర్ టెన్షన్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. మెయిన్లీ ఇట్ ఈస్ నాట్ ఎ సెలబ్రేషన్, ఇట్ ఈస్ ఎ డే వేర్ వి ట్రై టు ఇంక్రీజ్ ద అవేర్నెస్ ఇన్ పీపుల్ అబౌట్ హైపర్ టెన్షన్, హౌ టు డయాగ్నోజ్ ఇట్, హూ ఆర్ ఎట్ ఇంక్రీజ్ రిస్క్, అండ్ హౌ టు ట్రీట్ హైపర్ టెన్షన్ అండ్ అవాయిడ్ కాంప్లికేషన్ డ్యూ టు హైపర్ టెన్షన్. అది మన మెయిన్ టార్గెట్ హైపర్ టెన్షన్ డే. అండ్ ఇప్పుడు మనం రీసెంట్ గా 2024 జరిగిన హైపర్ టెన్షన్ డే అయితే ఉందో దానికి థీమ్ ఏంటి సార్? సో ఎవ్రీ ఇయర్ హైపర్ టెన్షన్ డే కి ఒక థీమ్ అనేది ఉంటుంది. ఈసారి థీమ్ వచ్చేసి మెజర్ యువర్ బీపీ యాక్యురేట్లీ, కంట్రోల్ ఇట్ అండ్ లివ్ లాంగర్. సో మనకి థీమ్ లోనే క్లియర్ గా ఉంది. హైపర్ టెన్షన్ అనేది చాలా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇప్పుడు 10 to 12% ఆల్ కాజ్ మోర్టాలిటీ, అంటే రకరకాల కారణాలతో డెత్ కావచ్చు. దాంట్లో హైపర్ టెన్షన్ అనేది 10 to 12% డెత్స్ కి వరల్డ్ వైడ్ కారణం అవుతుంది. సో హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో మెజర్ యువర్ బీపీ యాక్యురేట్లీ అంటే చాలా మంది బీపీ మెజర్ చేసుకుంటారు, కానీ దాంట్లో చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల రాంగ్ మెజర్మెంట్స్ తీసుకోవడం అవన్నీ జరిగే అవకాశం. సో ఇప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్ అనేది 3 types లో చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఆఫీస్ బీపీ మానిటరింగ్, మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా లేదంటే క్లినిక్ వెళ్ళినా అప్పుడు బీపీ చూసిన దాన్ని ఆఫీస్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అంటారు. కొందరిలో హాస్పిటల్ వెళ్ళిన వెంటనే వాళ్ళ ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి వస్తారు. ఇట్లాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల కొద్దిగా హయ్యర్ ఎండ్ లో బీపీస్ అనేది రికార్డ్ కావచ్చు. దీన్ని మనము వైట్ కోట్ హైపర్ టెన్షన్ అని కూడా అంటాం. కొందరు డాక్టర్ చూసి టెన్షన్ వల్ల బీపీ రికార్డ్ అవ్వడం ఎక్కువ. సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి ఆఫీస్ బీపీ. సో నార్మల్లీ ఒక్క బీపీ రీడింగ్ తో కూడా మనం హైపర్ టెన్షన్ అనేది డయాగ్నోస్ చేయం. అట్లీస్ట్ ఒక వచ్చిన రోజు కూడా అట్లీస్ట్ 2 readings, అది కూడా 2 limbs, అంటే 2 చేతులలో బీపీ మెజర్ చేసుకోవడము, ఆ 2 కూడా 140/90 కంటే ఎక్కువ రావడము, ప్లస్ ఇట్లా 2 to 3 times చెక్ చేయడం ఈచ్ విజిట్ లో. అట్లా అట్లీస్ట్ 2 to 3 visits లో కనుక కంటిన్యూస్ గా మనకి ఎలివేటెడ్ వస్తే మాత్రమే హైపర్ టెన్షన్ అని డయాగ్నోస్ చేయాలి. సో ఇవన్నీ విజిట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈవెన్ హోమ్ బీపీ మానిటరింగ్ ఇప్పుడు చాలా ఆటోమేటెడ్ డివైసెస్ వచ్చినాయి, విచ్ హ్యావ్ బీన్ క్యాలిబ్రేటెడ్ బై వేరియస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. మనకు ఆన్లైన్ లో డేటా కూడా దొరుకుతుంది, ఏ మెషిన్స్ క్యాలిబ్రేటెడ్, ఏవి మనం వాడుకోవచ్చు. సో అట్లాంటి మెషిన్స్ వాడుకొని కూడా ఇంట్లో కూడా బీపీ చెక్ చేసుకోవచ్చు. సో ఇంట్లో బీపీ చెక్ చేసుకున్నప్పుడు కూడా మనం కొన్ని చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవుతే రాంగ్ రీడింగ్స్ అనేవి అవాయిడ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటిదంటే మనం బీపీ చూసుకునే ఒక 1/2 hour ముందు ఎలాంటివి తినకుండా తాగకుండా ఉండడము, ప్లస్ బ్లాడర్ ఎంటీ చేసుకొని బీపీ చెక్ చేసుకోవడము. తర్వాత బీపీ చెక్ చేసుకున్నప్పుడు ఒక చైర్ లో బ్యాక్ సపోర్ట్ ఉన్న చైర్ లో కూర్చోవడము, కూర్చొని మన చెయ్యి కూడా టేబుల్ పైన పెట్టి అట్లీస్ట్ మన హార్ట్ లెవెల్లో మెషిన్ అండ్ హ్యాండ్ 2 కూడా మన కార్డియాక్ లెవెల్లో పెట్టుకొని బీపీ చెక్ చేసుకోవాలి. ప్లస్ మనం కఫ్ కట్టుకునేది కూడా మనకి ఇక్కడ క్యూబిటల్ ఫోర్స్ అని ఉంటుంది, దీనికి ఒక 2 inches పైన కట్టుకోవాలి. అది టూ టైట్ గానీ టూ లూజ్ గా, చాలా గట్టిగా కానీ చాలా లూజ్ గా కట్టుకోదు, ఎందుకంటే అట్లా కట్టుకున్నా కూడా మనకి తప్పు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ మనం మెషిన్ కొన్నప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్లి దానికి కావాలంటే క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు కరెక్ట్ ఉందా లేదా అని. ప్లస్ కఫ్ సైజ్, మన ఇప్పుడు చెయ్యి చాలా లావు ఉన్నప్పుడు మన నార్మల్ కఫ్స్ పనిచేయవు. సో దానివల్ల ఏంటంటే చాలా హై బీపీ రీడింగ్స్ వచ్చే అవకాశం, లేదంటే కఫ్ చిన్నగా అయినా కూడా పెద్దగా అయినా అబ్నార్మల్ రీడింగ్స్. సో ఈ కఫ్ అనేది మనకు సరిపోతుందా లేదా అని ఒకసారి మెషిన్ కొన్నాక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కూడా మనకి మెషిన్ సరిపోతుంది అంటే ఆ మెషిన్ ని వాడుకొని ఇంట్లో బీపీ చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ అన్ని వాడుకొని ఇంట్లో బీపీ మెజర్ చేసుకోవడం. ప్లస్ ఎవ్రీ డే సేమ్ టైం, ఇప్పుడు మనకి బీపీ ఉందని డౌట్ ఉంది అనుకోండి, ఒక 1 week డైలీ మార్నింగ్ 2 times ఈవినింగ్ 2 times చెక్ చేసుకోవడం. చెక్ చేసుకొని అవన్నీ ఒక పేపర్లో రికార్డ్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు యావరేజెస్ చూసి హైపర్ టెన్షన్ ఉందా లేదా అనేది చెప్తారు. ఇది ఒక విధానం. థర్డ్ వే వచ్చేసి అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటర్. అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ అంటే మనకు ఒక చిన్న బీపీ మానిటర్ ఉంటుంది, దాన్ని మన చేతికి పెట్టేసి ఇంటికి పంపిస్తారు. 24 hours ఎవ్రీ 1/2 hour ఒకసారి బీపీ చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేసినాక అది మనకి యావరేజ్ ఇస్తుంది, డే టైమ్ యావరేజ్, నైట్ టైమ్ యావరేజ్ అండ్ మార్నింగ్ టైం, నైట్ టైం అండ్ 24 hours యావరేజ్. ఈ యావరేజెస్ అన్నిటికీ మనకు వేరియస్ స్టడీస్ చేసి డే టైమ్ యావరేజ్ ఒక వాల్యూ ఉంటే హైపర్ టెన్షన్ అట్లా ఉంటుంది. సో ఆ వాల్యూస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ అని డయాగ్నోస్ చేయాలి. అట్లనే కాకుండా ఎవరన్నా పేషెంట్స్ కి ట్రీట్మెంట్ పైన ఉన్నారు, ఏదన్నా టైం లాంటి ఇప్పుడు నైట్ టైం నార్మల్గా బీపీ తగ్గాలి, ఆ తగ్గడం అనేది జరగకపోయినా కూడా హైపర్ టెన్షన్ గా కన్సిడర్ చేయొచ్చు. సో నైట్ టైం బీపీ చెక్ చేసుకోవడం కష్టం కాబట్టి పడుకున్నప్పుడు కూడా మనం ఈ మెషిన్ పెట్టి బీపీ చెక్ చేయొచ్చు. సో అట్లాంటివి ఏమన్నా ఉందా, లేదంటే ట్రీట్మెంట్
మనకి ఏదన్నా టైంలో ట్రీట్మెంట్ వాడుతున్నా కూడా ఇప్పుడు ఈవినింగ్ టైం ఏదన్నా బీపీ ఫ్లక్చుయేషన్స్ జరగడం, ఎందుకంటే ఇట్లాంటివి జరిగినా కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్. సో ఫ్లక్చుయేషన్స్ ఏమన్నా ఉంటే మనం దానికంటే ఒక 2-3 అవర్స్ ముందు ఏదన్నా ఎక్స్ట్రా టాబ్లెట్ యాడ్ చేయడము, ఇట్లాంటి వాటికి కూడా అంబులేటరీ బీపీ మానిటరింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో బేసికలీ అంబులేటరీ బీపీ మానిటరింగ్ అయితే డయాగ్నోస్ చేయడం కానివ్వండి, లేదంటే ట్రీట్మెంట్ మానిటరింగ్ అండ్ టేపరింగ్ ఆఫ్ ట్రీట్మెంట్ కి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చూస్తే సార్ మనకి ఈ కాంప్లికేషన్స్ అనేది ఎట్లాంటివి ఉంటుంది ఈ రిస్క్ హైపర్ టెన్షన్ వల్ల? సో ఇప్పుడు చాలా మంది మనం అనుకున్నట్టు హైపర్ టెన్షన్ ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఓకే. దానికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, అట్లీస్ట్ 80% మంది. ఓన్లీ చాలా హై 180 అట్లా దాటినప్పుడే మనకి సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ అంటే హెడ్ ఏక్ కానివ్వండి, గిడ్డినెస్, కొందరికి నేజల్ బ్లీడ్స్, లేదంటే దమ్ము రావడము, చెస్ట్ పెయిన్ రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కానీ 80% మందిలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో మనం ఓన్లీ ఎప్పుడైనా 6 months అట్లా ఒకసారి చెక్ చేసుకోవాలి, డిపెండింగ్ ఆన్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఆల్రెడీ మనం స్మోకింగ్ చేసే వాళ్ళు, ఆల్కహాలిక్స్ అట్లాంటి వాళ్ళు అయితే ఇంకా ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకోవాలి. సో అట్లా చెక్ చేసుకుంటే ఐడెంటిఫై అవుతుంది. సో ఇట్లా ఐడెంటిఫై కాకుండా లాంగ్ టర్మ్ 1-2 years నుంచి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాంప్లికేషన్స్ అంటే మెయిన్లీ మనకి హార్ట్ కాంప్లికేషన్స్ వచ్చేసి కరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే హార్ట్ అటాక్స్ రావడము, లేదంటే హార్ట్ ఫెయిల్యూర్లోకి పోవడం, హార్ట్ మజిల్ అనేది వీక్ అయిపోయి ఫెయిల్యూర్లోకి వెళ్ళడం, లేదంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్, మనకి కాళ్ళల్లో చేతులలో ఉన్న బ్లడ్ వెజిల్స్ సన్నబడి వాటి బ్లడ్ సప్లై తక్కువయ్యి ఇంజురీస్ అవ్వడము, లేదంటే కాలు తీసేయాల్సిన అవసరం రావడము, ఇట్లాంటివి. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్, దీంట్లో కూడా ఐదర్ ఎక్సెస్ చాలా హై బీపీ ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న బ్లడ్ వెజెస్ అనేటివి రప్చర్ అయ్యి హీమరేజ్, బ్రెయిన్ హీమరేజ్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, లేదంటే చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ రావడం. తర్వాత వచ్చేసి మనకి కిడ్నీ డిజీజ్, కిడ్నీ ఫెయిల్యూర్లోకి కూడా పోతుంది. చాలా రోజులు హై బ్లడ్ ప్రెషర్ కి కిడ్నీ అనేది ఎక్స్పోజ్ అవుతాయి, కిడ్నీ ఫెయిల్యూర్లోకి కూడా పోతుంది. కాకుండా చాలా రోజుల నుంచి మనకి ఐ కూడా ఎక్స్పోజ్ అయినా కూడా మనకి హైపర్ టెన్సివ్ రెటినోపతి, ఈవెన్ బ్లైండ్నెస్ కూడా రావచ్చు హైపర్ టెన్షన్ వల్ల. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్ని మనం అవాయిడ్ చేయాలంటే రెగ్యులర్ గా బీపీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఏదైనా డౌట్ ఉందంటే ఇంకా ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకొని ఏదైనా ఉంటే మనం దాన్ని ట్రీట్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేసుకునే అవకాశం. సార్ ఈ వీటిలో మనం చూస్తే ఈ హైపర్ టెన్షన్ ని మేజర్ గా ప్రివెంట్ చేసేది ఏమేమి ఉంటుంది? వాట్ ఆర్ ద ప్రివెన్షన్స్ ఆఫ్ ద హైపర్ టెన్షన్ అంటే? సో మనకి ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ నుంచి మనకి సేయింగ్ ఉంది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఫర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఇన్ ద సేమ్ వే హైపర్ టెన్షన్ కూడా మనకి ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రివెంట్ చేసుకోవడానికి మెయిన్ థింగ్ వచ్చేసి ఫస్ట్ థింగ్ డైట్. సో ఈ డైట్ లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే లో సాల్ట్ డైట్ తీసుకోవడము, మన పొటాషియం కంటెంట్ పెంచుకోవడము. పొటాషియం కంటెంట్ పెంచుకోవడం అంటే కొద్దిగా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినడము, నట్స్ తినడము, తర్వాత ట్రాన్స్ ఫ్యాట్స్ కానివ్వండి, ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకోవడము, ప్లస్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే మనకి హైపర్ టెన్షన్ రిస్క్ అనేది తగ్గుతుంది. ఇదే కాకుండా మనకి ఎక్సర్సైజ్. సో సెడెంటరీ లైఫ్ ఉన్నప్పుడు మనకి ఒబెసిటీ అనేది వస్తుంది. ఒబెసిటీ వస్తే ఆటోమేటిక్ గా హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్, లేదంటే కొలెస్ట్రాల్ పెరగడం, ఇవన్నీ జరుగుతుంది. బట్ ఒక రిస్క్ ఫ్యాక్టర్, ఇప్పుడు డయాబెటీస్ ఒకసారి వస్తే హైపర్ టెన్షన్ వచ్చే రిస్క్ అనేది ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అవుతుంది నాన్ డయాబెటిక్స్ కానీ. సో ఒకసారి సెడెంటరీ ఉన్నప్పుడు మనకు ఒబెసిటీ, హైపర్ టెన్షన్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి డైలీ ఫిజికల్ యాక్టివిటీ, దీనికి మన గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి అంటే అట్లీస్ట్ 30 days ఆఫ్ కార్డియాక్ యాక్టివిటీ, అంటే మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ, జాగింగ్ అనుకోండి, లేదంటే వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, లేదంటే స్విమ్మింగ్, సైక్లింగ్, ఇట్లాంటివి అట్లీస్ట్ 30 minutes a day ఫర్ అట్లీస్ట్ 5 days a week చేసినా చాలు. 150 minutes per week చేసినా కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చే అవకాశం తగ్గిస్తుంది, ప్లస్ కార్డియాక్ కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. సార్ ఇప్పుడు ఆల్కహాల్ వీటి ప్రభావం ఎంతవరకు? ఇప్పుడు మనకి స్మోకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ లో నికోటిన్ అనేది ఉంటుంది, ఇట్స్ ఏ వాసో కన్స్ట్రిక్టర్. అంటే స్మోక్ చేసిన వెంటనే నికోటిన్ వెళ్ళి మన బ్లడ్ వెజల్స్ అన్ని కూడా సన్నబడేటట్టు చేస్తుంది. అండ్ హైపర్ టెన్షన్ లో వన్ ఆఫ్ ద మెయిన్ మెకానిజం ఇస్ వేసో కన్స్ట్రిక్షన్. సో ప్రతిసారి స్మోక్ చేసినప్పుడు ఇది మొమెంటరీ ఉంటుంది, స్మోక్ చేసినాక ఒక 1/2 hour వరకు ఉంటుంది. అందుకని బీపీ చెక్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా అట్లీస్ట్ 1/2 hour నుంచి 1 hour ముందు స్మోక్ చేసి ఉండదు. స్మోక్ చేసిన వెంటనే మనకు ఒక 20 mm కూడా పెరగవచ్చు బీపీ అనేది. ఇట్లా స్మోక్ చేసినప్పుడు మనకి ఇనిషియల్ ఫేజ్ లో ఇది మొమెంటరీ వేసో కన్స్ట్రిక్షన్ అనేది ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వేసో కన్స్ట్రిక్షన్ అనేది పర్మనెంట్ అయ్యి మనకి హైపర్ టెన్షన్ డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది పెరుగుతుంది. సేమ్ ఆల్కహాల్ తో కూడా ఆల్కహాల్ డిఫరెంట్ మెటబాలైట్స్ అనేటివి మనకి వెయిట్ గెయిన్ కాజ్ చేస్తాయి. ప్లస్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మన డైటరీ హ్యాబిట్స్ కూడా మారి, స్లీప్ ప్యాటర్న్స్ అన్ని మారి మనకి హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం అనేది పెంచుతుంది. ఇంకోటి వచ్చేసి మనకి స్ట్రెస్ అండ్ స్లీప్, ఇవి కూడా 2 important రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హైపర్ టెన్షన్. సో మనం స్ట్రెస్ ని మనం కరెక్ట్ గా మేనేజ్ చేసుకోవాలి. మేబీ ఇన్వాల్వింగ్ ఇన్ సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ యాక్టివిటీస్ ఇట్లాంటివి ఇన్వాల్వ్ అవ్వడం, ప్లస్ గోయింగ్ ఆన్ ట్రిప్స్, టేకింగ్ బ్రేక్ ఫ్రమ్ వర్క్, ఇవన్నీ కూడా మనకి స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే స్ట్రెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ ఈ కాలంలో
స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ అటాక్స్ ఇన్ యంగ్ పేషెంట్స్. కరెక్ట్. సో ఆ స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవడం. తర్వాత స్లీప్ కూడా మనం కరెక్ట్ గా 6 hours కంటిన్యూస్ గా పడుకోకపోయినా మనకి ఈ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ చాలా స్నోర్ చేసే వాళ్ళు ఉంటారు. స్నోర్ చేస్తే మనకు తెలియకుండానే మైక్రో అవేకనింగ్స్ అంటారు. పేషెంట్ పడుకున్నట్టే ఉంటారు కానీ వాళ్ళ బ్రెయిన్ మాత్రం డీప్ స్లీప్ లో పోదు. సో స్నోరింగ్ చేసే వాళ్ళకి కూడా హైపర్ టెన్షన్ వచ్చే అవకాశము, లేదంటే హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం అనేది చాలా ఉంటుంది. సో ఈ స్నోరింగ్ ఉన్న వాళ్ళు స్లీప్ స్టడీ అని ఉంటుంది, దాన్ని చేసుకుంటే వాళ్ళకి స్లీప్ ఎట్లుంది, వాళ్ళ స్లీప్ హెల్దీగా ఉందా, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో తెలుసుకుంటే మనకి కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్ అనేవి అవాయిడ్ చేసుకోవచ్చు. రైట్. సరే, ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు ఐటీ కారిడార్లో యువకులందరూ కూడా ఇప్పుడు మేజర్గా చెప్పాలంటే యూత్, లేడీసే, యంగ్స్టర్స్ ఎంతో మంది కూడా యువతులు కూడా స్మోకింగ్కి అదొక స్టైల్గా అనుకోవచ్చు, లేదంటే ఇంకో కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు. సో ఆఫీస్ టెన్షన్స్ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్మోక్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నిజంగా టెన్షన్ తగ్గిస్తుందా లేదా హైపర్ టెన్షన్కి కారణం అవుతుందా ఈ స్మోక్ చేయటం అనేది? అందరు ఏ మైండ్ సెట్లో ఉంటారంటే అరే ఆఫీస్లో వర్క్ టెన్షన్స్ ఎక్కువైపోయినాయని బయటకు వచ్చేసి ఇలా దమ్ము కొడుతూ ఉంటారు. సో అది దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి సార్. సో ఇప్పుడు స్మోకింగ్ అనేది మనకి టెంపరీగా రిలీఫ్ ఇవ్వచ్చు. బికాస్ ఒక్కసారి సిగరెట్ స్మోక్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి టొబాకోలో బర్న్ చేసినప్పుడు 3000 నుంచి 5000 డిఫరెంట్ సబ్స్టెన్సెస్ అనేటివి మనం పీల్చుకుంటాం. దాంట్లో మనకి కార్సినోజెనిక్స్ ఉంటాయి, దానివల్ల మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇందాక డిస్కస్ చేసినట్టు స్మోక్ చేసిన వెంటనే మనకి వేసో కన్స్ట్రిక్షన్ అనేది అవుతుంది. సో మనకి బాడీ మొత్తం వేసో కన్స్ట్రిక్షన్ అయినప్పుడు దాని డిఫరెంట్ ఎఫెక్ట్స్ వల్లనే వాళ్ళకి కొద్దిగా కొందరు కాన్స్టిపేషన్ ఉంటుంది, వాళ్ళు ఓన్లీ స్మోక్ చేస్తేనే కాన్స్టిపేషన్ రిలీవ్ అవ్వడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళకి టెంపరీగా దాంట్లో ఉండే మత్తు పదార్థం వల్ల వాళ్ళకి టెంపరీగా రిలీఫ్ అనిపించచ్చు, కానీ ఓవర్ లాంగ్ టర్మ్ దాని వల్ల డిఫరెంట్ కాంప్లికేషన్, మెయిన్ గా వేసో కన్స్ట్రిక్షన్, వాస్కులర్ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. దాంట్లో మెయిన్ వచ్చేసి హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్స్, పెరిఫెరల్ ఆర్టరీ డిజీజ్, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్, ఇవన్నీ రిస్క్ కూడా స్మోకింగ్ తో చాలా వరకు పెరుగుతుంది. రైట్. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే టెక్కీస్ అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా గమనించాలి. సో టెన్షన్ అని చెప్పేసి వెళ్ళి ఇలా చేస్తే దానివల్ల హైపర్ టెన్షన్ క్రియేట్ అయ్యడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గా అవుతుంది. సో బెటర్ టు సే నో టు టొబాకో అనుకోవచ్చు. డెఫినెట్లీ. ఎస్ సార్. ఇప్పుడు మనకి మన హార్ట్, ఇప్పుడు నాదే అనుకోవచ్చు, నా హార్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, బలంగా ఉందా బలహీనంగా ఉందా అని ఎలా తెలుస్తుంది నాకు అది? సో నార్మల్లీ ఇప్పుడు మనము ఏం సిమ్టమ్స్ లేవు, లేదంటే ఒక్కొక్కసారి మనకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా కూడా నేను ఎక్సర్సైజ్ చేయకొస్తుంది అట్లా చాలా మంది అనుకుంటారు. సో అందుకని చెప్పి అట్లీస్ట్ 35 years కానీ 40 years డిపెండింగ్ ఆన్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇందాక అనుకున్నట్టు మనకి ఏదైనా బీపీ షుగర్ ఏం లేకపోవడము, ఇట్లయితే 40 years నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇంట్లో ఏదైనా హార్ట్ అటాక్స్, యంగ్ ఏజ్ లో హార్ట్ అటాక్స్ ఉండడం, అదే మేల్స్ లో అయితే మన పేరెంట్స్ కానివ్వండి, లేదంటే ఫస్ట్ కజిన్స్ లో ఎవరైనా మేల్స్ అయితే 55 years కంటే తక్కువ హార్ట్ అటాక్స్ రావడము, అదే ఫీమేల్స్ అయితే 65 years కంటే తక్కువ హార్ట్ అటాక్స్ ఉంటే దాని సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ అంట. అలా ఉన్న వాళ్ళు 30 years నుంచే హెల్త్ చెకప్స్కి వెళ్ళడం రెగ్యులర్ గా. మెయిన్ గా హార్ట్ హెల్త్ చెక్ చేసుకోవడానికి మనం బేసిక్ గా ఈసీజీ, 2D ఎకో అండ్ టీఎంటీ టెస్ట్ చేసుకుంటాం. వీటిలో ఏమైనా డౌట్ ఉంటేనే ఫర్దర్ ఎవాల్యుయేషన్ కోసం సిటీ యాంజియోగ్రామ్ కానివ్వండి, లేదంటే నార్మల్ యాంజియోగ్రామ్ చేసుకొని ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేదా తెలుసుకుంటాం. సో ఇప్పుడు ఈసీజీలో మనకి ఏదైనా అక్యూట్ హార్ట్ అటాక్స్ కానివ్వండి ఏదైనా ఉంటే తెలుస్తుంది. 2D ఎకోలో వచ్చేసి హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, ఏదైనా హార్ట్ వీక్నెస్ ఏమైనా ఏర్పడిందా, ఏదైనా హార్ట్ ఫెయిల్యూర్ ఉందా, లేదంటే హార్ట్ ఫంక్షన్ మొత్తం నార్మల్ ఉందా అనేది తెలుసుకునే అవకాశం. సో ప్లస్ ఇవన్నీ నార్మల్ ఉన్నప్పుడే మనం టీఎంటీ టెస్ట్ చేస్తాం. నార్మల్లీ ఎందుకంటే ఇప్పుడు ఇనిషియల్ గా ఏదైనా స్లోగా ఫామ్ అయిన బ్లాక్స్ ఉంటే రెస్ట్ లో బాగానే ఉంటుంది, వాళ్ళకి ఓన్లీ నడిస్తే దమ్ము రావడము, లేదంటే నడిస్తే చెస్ట్ పెయిన్ రావడం ఇట్లుంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎవాల్యుయేషన్ కోసం ఏంటంటే టీఎంటీ చేస్తాం. టీఎంటీ అంటే ట్రెడ్మిల్ పైన నడుస్తున్నప్పుడు ఈసీజీ తీస్తా ఉంటాం. ఎవ్రీ 3 minutes కి మనం ఎక్సైజ్ స్ట్రెంత్ అనేది పెంచుతాం. ఎలివేషన్, టీఎంటీ ఎలివేషన్ పెంచడము, స్పీడ్ పెంచడం ఇవన్నీ చేస్తాం. సో ఎవ్రీ 3 minutes కి ఈసీజీ తీసి ఎగ్జర్షన్ లో కూడా ఏమన్నా ఈసీజీలో చేంజెస్ వస్తున్నాయని నోట్ చేస్తాం. సో అట్లాంటి చేంజెస్ ఏమన్నా వస్తే మనకి 50% ఛాన్స్ ఉంటుంది ఏమన్నా బ్లాక్స్ ఐడెంటిఫై చేయడానికి. ఇవన్నీ కూడా హెల్దీ పేషెంట్స్ తో ఐడెంటిఫై చేయడానికి వేరియస్ మార్గాలు. ఆల్రెడీ మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది, పేషెంట్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఏదన్నా 45 years కి అట్లా హార్ట్ అటాక్ వస్తే వీళ్ళకి కూడా 41, 42 years కి అట్లా ఒకసారి సిటీ యాంజియోగ్రామ్ కానివ్వండి, లేదంటే సిటీ కాల్షియం స్కోరింగ్ అని కూడా ఉంటుంది, సిటీ స్కాన్ లో కాల్షియం, ఇట్లాంటివి కూడా ఐడెంటిఫై చేసి హార్ట్ లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయని తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైట్. సార్ ఇప్పుడు మనం చూస్తుంటే చాలా మందికి కూడా ఇప్పుడు వీకెండ్ కల్చర్ వచ్చింది, సాఫ్ట్వేర్ ఇవన్నీ వచ్చాయి కూడా వీకెండ్ కల్చర్ వచ్చింది. ఇప్పుడు సోషల్ డ్రింకర్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ డ్రింకర్స్ కి హార్ట్ అటాక్ అంటే హార్ట్ కి సంబంధించిన డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎంత మేరకు ఉంటుంది? ఆల్కహాల్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఆల్కహాల్ రిస్క్ ఫ్యాక్టర్ మెయిన్ గా వచ్చేసి అబ్నార్మల్ స్లీపింగ్ ప్యాటర్న్ అనేది ఒకటి ఏర్పడుతుంది రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళు. ఓకే, సోషల్ డ్రింకర్స్ అంటే వీకెండ్స్, ఓన్లీ వీకెండ్స్ లేదా సంథింగ్ సోషల్ గా ఉండే వాళ్ళకి. సో ఇప్పుడు మనకి తీసుకున్నప్పుడు కూడా చాలా ఎక్కువ తీసుకుంటే కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్ లాగా ఏర్పడుతుంది. ఓకే. ఇప్పుడు మనకి చాలా గైడ్ లైన్స్ లో కూడా
మేబీ 1 or 2 పెగ్స్ పర్ డే అట్లా అలౌ చేస్తారు. కానీ అది అవును. మోస్ట్లీ ఇట్ ఈస్ మెంట్ ఫర్ కోల్డ్ కంట్రీస్. బికాజ్ ఓకే. వాళ్ళ బాడీలో హీట్ జనరేట్ చేయడానికి దానికి హెల్ప్ అవుతుంది హ్మ్. కాబట్టి వాళ్ళలో యూజ్ ఉంటుంది. మన దగ్గర అంత కోల్డ్ కూడా ఉండరు కాబట్టి మన దగ్గర ఎటువంటి స్టడీస్ కూడా లేవు. హ్మ్. ఇఫ్ వీ కెన్ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు స్మోక్ తో ఎట్లయితే సింగిల్ సిగరెట్ తో కూడా మనకు రిస్క్ ఉంటుంది, అవును. సేమ్ ఆల్కహాల్ తో కూడా కొంచెం అమౌంట్ తో కూడా మనకు కొద్దిగా రిస్క్ అనేది పెరుగుతూ పోతుంది. రైట్. సరే ఇప్పుడు ఇది చూస్తూ ఉంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో వీటిల్లో స్టంట్స్ అనేది వేస్తూ ఉంటారు. ఈ స్టంట్స్ వేసినా లేదా బైపాస్ సర్జరీ చేసినా ఎంత కాలం వరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది? సో ఒకసారి మనకి స్టెంట్ పడ్డాక నార్మల్ హ్మ్. గా ఫస్ట్ 1 month వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండమంటాం. ఎందుకంటే అవును. స్టెంట్ అనేది లేదంటే బైపాస్ కూడా హ్మ్. ఆల్టర్నేట్ వేస్. అవును. స్టెంట్ అనేది బయట నుంచి పెట్టే ఒక చిన్న మెటల్ స్ప్రింగ్ లాంటిది. రైట్. అదేంటంటే ఒక 6 months అయితే మనకి బాడీ టిష్యూ దాని పైన ఫామ్ అయ్యి బంద్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇవి ఏ వేసినా కూడా పేషెంట్స్ అనే వాళ్ళు రెగ్యులర్ గా మెడిసిన్స్ వేసుకోవడము, ప్లస్ మనకు పర్టికులర్ టార్గెట్స్ ఉంటాయి. ఆల్రెడీ డయాబెటీస్ అయితే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, హైపర్ టెన్షన్ అయితే బీపీ కంట్రోల్లో పెట్టుకోవడము, ప్లస్ కొలెస్ట్రాల్ కి కూడా లిమిట్స్ ఉంటాయి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్ కి స్టెంట్ బైపాస్ పడ్డ వాళ్ళకి నార్మల్ వాళ్ళకంటే కూడా చాలా తక్కువ ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ మెయింటైన్ అవుతుందా లేదా అని చెప్పి 3 to 6 months కి ఒకసారి వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ ని ప్లస్ వాళ్ళ హార్ట్ ఫంక్షన్ ని బట్టి రెగ్యులర్ గా చెక్ చేసుకోవడము. ఏదన్నా కంట్రోల్లో లేకపోతే వాటిని కంట్రోల్లో చేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉండదు. అవును. మందులు బంద్ చేయడము, లేదంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ మనకి షుగర్ ఉంటే అన్‌కంట్రోల్ గా పెట్టుకోవడము, అంటే కొలెస్ట్రాల్ ఉన్నా కూడా టాబ్లెట్స్ వాడుకొని అది కంట్రోల్ ఉందా లేదా చెక్ చేసుకోకపోతే మనకి స్టెంట్స్ కానివ్వండి లేదంటే బైపాస్ గ్రాఫ్ట్స్ రైట్. అవి బంద్ అయ్యి మళ్ళీ హార్ట్ అటాక్స్ రావడము, లేదంటే హార్ట్ వీక్నెస్ ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తే హార్ట్ వీక్నెస్ కాకుండా హార్ట్ బలంగా ఉండటానికి స్పెషల్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే మనం ఏది తింటామో అదే మనం కాబట్టి. సో ఏమైనా సజెస్ట్ చేస్తారా? సో ఇప్పుడు హార్ట్ బలంగా ఉండడం అంటే మనకి బేసికల్లీ వీక్నెస్. ఎస్. దేవుడు అందరికీ కూడా హార్ట్ ఫంక్షన్ అనేది నార్మల్ గానే ఇస్తారు. అవును. మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనం హెల్దీగా తినాలి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడము రెగ్యులర్ గా ఎప్పుడో ఒకసారి తింటే ప్రాబ్లం కాదు. రెగ్యులర్ గా తినడము, ప్లస్ ఎక్సెస్ సాల్ట్ తీసుకోవడము, ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే మనకు హైపర్ టెన్షన్ రావడం. ఒకసారి హైపర్ టెన్షన్ వచ్చింది, దాన్ని డిటెక్ట్ చేయలేము, దాన్ని ట్రీట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది హార్ట్ వీక్నెస్ కి దారి తీస్తుంది, హైపర్ టెన్సివ్ హార్ట్ ఫెయిల్యూర్. సో అట్లా ఒక రకంగా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపర్ టెన్షన్ కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇందాక డిస్కస్ చేసినట్టు సాల్ట్ తక్కువ తీసుకోవడము, ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడము, నట్స్ తినడము, ప్లస్ ఫ్యాట్ కంటెంట్ ని కూడా తగ్గించుకోవడం, ఎస్పెషల్లీ ట్రాన్స్ ఫ్యాట్స్ ని తగ్గించుకోవడం. ఇవన్నీ చేస్తే ఏంటంటే మనకి హార్ట్ అటాక్స్ కానివ్వండి, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం తగ్గుతుంది. సో దాని రిస్క్ తగ్గిందంటే ఆటోమేటిక్ గా మన హార్ట్ ఫంక్షన్ అనేది మనం కాపాడుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు మనకి ఒకవేళ ఆఫీస్లో ఉన్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది, ఇప్పుడు వెంటనే పక్కన కొలీగ్స్ ఏదైనా సిపిఆర్ చేయడానికి ఇదంతా. సో ఇప్పుడు అది ఇంపార్టెన్స్ ఎంతవరకు వచ్చింది సార్? అండ్ 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 మీరు ఇప్పుడేమన్నా వాళ్ళకి ట్రైనింగ్స్ అట్లాంటిది ఏదైనా సోషల్గా చేస్తూ ఉన్నారా? రెగ్యులర్ గా మనం ఇప్పుడు చాలా వరకు కార్పొరేట్ ఆఫీసెస్లలో టాక్స్ కూడా ఇస్తూనే ఉంటాము. ఓకే. ముఖ్యంగా ఇది కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు మాత్రమే మనకి సిపిఆర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు సిపిఆర్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే మనకి హార్ట్ అటాక్ అండ్ కార్డియాక్ అరెస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. హార్ట్ అటాక్ అంటే జస్ట్ మనకి హార్ట్ కి సంబంధించిన ఒక బ్లడ్ వెజిల్ అనేది బ్లాక్ అవుతుంది, మనకి చెస్ట్ పెయిన్ వస్తుంది, పేషెంట్ అవేక్ ఉంటాడు, పేషెంట్ మనతో మాట్లాడుతుంటాడు. సో అట్లాంటి వాళ్ళకి సిపిఆర్ అనేది రిక్వైర్. కార్డియాక్ అరెస్ట్ అంటే మనకి హార్ట్ బీట్ అనేది ఆగిపోతుంది, సో పేషెంట్ అన్కాన్షియస్ గా పడిపోతారు. సో మనకి బాడీలో ప్రతి ఆర్గన్ కూడా బ్లడ్ పైన డిపెండ్ అవుతుంది. సో మనకి అది ఆగిపోయి మనకి హాస్పిటల్ పోయే వరకు చాలా టైం గ్యాప్ వస్తే అక్కడ పోయిన సిపిఆర్ స్టార్ట్ చేసి పేషెంట్ సేవ్ చేసినా కూడా ఆల్రెడీ బ్రెయిన్ కానివ్వండి లేదంటే అదర్ ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మనం సిపిఆర్ అనేది స్టార్ట్ చేస్తే మనం ఇచ్చే ప్రెషర్ వల్ల హార్ట్ లో నుంచి బ్లడ్ అనేది పంప్ అవుతుంది. సో మనకు ఆ గ్యాప్ రాకుండా మనం కనుక సిపిఆర్ చేసి హాస్పిటల్ షిఫ్ట్ చేయగలిగితే పేషెంట్ ని కాపాడే అవకాశం ఎక్కువ ఉంటుంది, ప్లస్ కాపాడినాక కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం అనేది తగ్గించుకోవచ్చు. మెయిన్ గా హైపాక్సిక్ బ్రెయిన్ ఇంజురీ, హైపాక్సిక్ కిడ్నీ ఇంజురీ ఇవన్నీ జరుగుతాయి. సో వాటిని తగ్గించుకోవడానికి సిపిఆర్ అనేది డెఫినెట్ గా యూజ్ ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. మనకు వచ్చినా రాకపోయినా మనం ఎంత చేయగలితే అంత చేసే ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా అన్కాన్షియస్ అయిన పేషెంట్ ఎంతో కొద్దిగా యూజ్ అనేది ఉంటుంది. అవును, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ప్రతి కార్పొరేట్స్ లో కూడా ఇది మ్యాండేటరీ చేశారు ఆల్మోస్ట్ చెప్పాలంటే సిపిఆర్ ట్రైనింగ్ అనేది. అంటే ఇందాక మనం అనుకున్నట్టు హార్ట్ డిసీజ్ ఎవరికైనా వస్తుంది కాబట్టి అందరు నేర్చుకుంటే తప్పులేదు. ఇప్పుడు చాలా దగ్గర మళ్ళీ డిఫిబ్రిలేషన్స్ కూడా పెడుతున్నారు. అవును. రైట్. సార్ ఇందాక మీరు చూస్తే ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అన్నారు. అసలు బేసిక్ గా కార్డియాలజిస్ట్ అని ఎన్ని రకాలుగా ఉంటారు సార్? సో మనకి నార్మల్ గా మనకి ఇండియాలో కార్డియాలజిస్ట్ కోర్స్ అనేది ఒకటే ఉంటుంది. దాని తర్వాత కొన్ని సబ్ స్పెషాలిటీస్ ఉంటాయి. దాంట్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఒకటి, తర్వాత ఎలక్ట్రోఫిజియాలజీ అంటే మనకి రిథమ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వడం, హార్ట్ బీట్ స్లో అవ్వడం, ఇట్లాంటివి ఏమైనా ఉంటే ట్రీట్ చేయడానికి
ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అని ఉంటారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అంటే నార్మల్ గా ఈ ఉమ్, స్టెంట్స్ వేయడము, ఉమ్, లేదంటే ఆపరేషన్ చేయకుండా వాల్వ్ రిప్లేస్మెంట్స్ చేయడము, ఉమ్, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. తర్వాత ఓకే. హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ కూడా ఉంటారు. అంటే ఉమ్, హార్ట్ వీక్నెస్ వచ్చింది ఉమ్, దాన్ని ట్రీట్ చేయడం, నార్మల్లీ మెడిసిన్స్ కానివ్వండి, లేదంటే కొన్ని డివైజెస్ కూడా ఉన్నాయి హార్ట్ ఫెయిల్యూర్ కి కూడా, హార్ట్ పంప్స్ అంటారు. ఉమ్, వాటిని పెట్టి హార్ట్ కి సపోర్ట్ ఇవ్వడం, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పోయేలోపు. ఓకే. ఉమ్, ఇట్లా మనకి స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇదే కాకుండా ఇమేజింగ్ స్పెషలిస్ట్ కూడా ఉంటారు. అంటే ఉమ్, ఎకో చేయడము, లేదంటే కార్డియాక్ సిటీ, కార్డియాక్ ఎంఆర్ఐ గురించి ఉమ్, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ 2D ఎకోస్ చేయడము, కార్డియాక్ సిటీస్, కార్డియాక్ ఎంఆర్ఐస్ చేస్తారు. రైట్. సరే ఇప్పుడు చూస్తే అంతా బాగానే ఉంది. అంటే మనకి యాక్చువల్ మన జనరేషన్‌లో మనం చూసింది ఒక చాలా పెద్ద ఇదనుకోవచ్చు. కోవిడ్ వేవ్ చూసాం. సో, ఆ కోవిడ్ వేవ్ వచ్చినప్పుడు అందరూ అతలాకుతలం అయిపోయారు. అండ్ తర్వాత కూడా ఒక వ్యాక్సినేషన్ వచ్చింది. రీసెంట్‌గా చూస్తే యూకేలో ఆ వ్యాక్సినేషన్ వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల తనకి చాలా ఇది జరిగింది, డ్యామేజ్ జరిగిందని చెప్పేసి కాంపెన్సేషన్ కూడా వేశారు. సో, తీరా చూస్తే ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్‌ని అవి ప్రూవ్ చేశారు. అంటే ఇది ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ అనేది నిజమే అని చెప్పేసి అయి నిరూపితమైనవి. సో, నిజంగానే ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది నిజమే అంటారా? సో ఇప్పుడు ప్రతి వ్యాక్సిన్ కి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయండి. ప్రతి హ్మ్. డ్రగ్ కి కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. హ్మ్. అండ్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి అక్యూట్ ఫేస్ ఓకే. తీసుకున్నాక మనకి ఫస్ట్ 15 days to 1 month లో హ్మ్. ఏదైనా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు దానికి అగేన్స్ట్ ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి వ్యాక్సిన్ ఇస్తాం. అవును. సో ఆ ఫస్ట్ 1 month లోనే ఆ హ్మ్. సైడ్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. హ్మ్. వాళ్ళ కేసు కూడా అప్పుడు ఎప్పుడో డెత్ అయిన దాని గురించి మన కేసు వేయడము. ఓకే. ప్లస్ ఇది కంపెనీ వాళ్ళు కూడా మనకి ఆల్రెడీ అంటే మనకి ప్లేట్లెట్స్ అని ఒక హ్మ్. టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆ ప్లేట్లెట్స్ అనేది తగ్గడము, ప్లస్ హ్మ్. రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంది అని చెప్పి కంపెనీ వాళ్ళు ఆల్రెడీ దాని గురించి వాళ్ళు మెన్షన్ చేసినారు. హ్మ్. వ్యాక్సిన్ వచ్చినప్పుడు కూడా కొన్ని కంట్రీస్ లో కొన్ని రోజుల వరకు అవును. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వలేదు. రైట్. సో అది ఇప్పటి వరకు అయితే లాంగ్ టర్మ్ లో మనకి ఎటువంటి ప్రూఫ్ లేదు. అంటే హ్మ్. అప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నందుకు ఇప్పుడు హార్ట్ అటాక్స్ పెరుగు. అవును. డెఫినెట్ గా అప్పుడు తీసుకున్న ఇనిషియల్ పీరియడ్ లో మాత్రం హ్మ్. మనకి ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. అది ఎందుకంటే ఈ థ్రాంబోసైటోపినియా అంటే మనకి ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడము, ప్లస్ ఓకే. హ్మ్. బ్లడ్ క్లాట్స్ టెండెన్సీ పెరగడము. హ్మ్. ఈ రెండిటి వల్ల హార్ట్ అటాక్స్ రావడము, లేదంటే పల్మనరీ థ్రాంబోఎంబాలిజం రావడము, ఇట్లాంటివన్నీ జరిగినాయి. బట్ రైట్. లాంగ్ టర్మ్ లో మాత్రం మనకి ఎటువంటి ప్రూఫ్ ఇంకా లేదు. ఓకే. సో, ఇప్పుడు మీరేమైనా కేసెస్ చూసారా సార్? అంటే ఇప్పుడు ఈ కోవిడ్ షీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, ఎవరైతే ఈ వ్యాక్సినేషన్స్ తీసుకున్నారో వాటి వల్ల హార్ట్ మీద ప్రభావం పడింది అనేది ఎక్కడైనా కేసెస్‌లో మీకెక్కడైనా? ఇప్పుడు మనకి ఇంత మాస్ వ్యాక్సినేషన్ అయినప్పుడు ఎవ్రీ ఇయర్ మనము కొన్ని హ్మ్. హార్ట్ అటాక్స్ చూస్తా ఉంటాం. అవును. ఆ టైంలో కూడా హార్ట్ అటాక్స్ చూసినాము. వాళ్ళు ఐదర్ కోవిషీల్డ్ అన్నా, కోవాక్సిన్ అన్నా రైట్. తీసుకొనే ఉంటారు. రైట్. సో రైట్. దాని వల్లనే వచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఓకే. కానీ స్ డెఫినెట్ గా మనం హ్మ్. అనుకున్నట్టు ఈ చిన్న సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండే మనకి. హ్మ్. ప్లేట్లెట్స్ పడిపోవడము, బ్లడ్ క్లాట్ టెండెన్సీ పెరగడం. ఇది అక్యూట్ ఫేస్. రైట్. తీసుకున్న తర్వాత మేబీ 30 to 60 days వరకి. హ్మ్. సో ఆ టైంలో వచ్చినాయి. దీనివల్ల వచ్చుండొచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ రైట్. ఖచ్చితంగా ఇదే అని చెప్పి మనకు ఎటువంటి ప్రూఫ్ అయితే లేదు. లేదు. అయితే యాక్చువల్‌గా ఇప్పుడు మన ప్రేక్షకుల నుంచి వచ్చిన క్వెషన్స్ ఉన్నాయి సార్. అంటే వాటిలో తీసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు యాక్చువల్‌గా పుట్టిన ప్రతి పిల్లలకి అంటే మేబీ 2024లో జన్మించిన పిల్లలకి ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 2024లో కోవిడ్ తర్వాత పుట్టిన పిల్లలకి సో ఇప్పుడు అందరికి అపోలో ఇది సమ్ వ్యాక్సినేషన్స్ వేయటము అవి ఇవి రాకుండా చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనకి ఈ కోవాక్సిన్, కోవిషీల్డ్ అనేవి కూడా మ్యాండేటరీగా వాళ్ళకి వేయాలా? లేకుంటే అవసరం లేదా? అట్లాంటిది మనకి ఎటువంటి ఆ! మ్యాండేట్ అయితే రాలేదండి. ప్లస్ ఓకే. ఇప్పుడు మనము హ్మ్. ఇంతకుముందు వేసుకొని వాళ్ళకి కూడా ఎవరు వేస్తలేము. ఇప్పుడు మనకి కామన్ కోల్డ్ ఎట్లనో కోవిడ్ కూడా అట్లనే అట్లనే అయిపోయింది. అయిపోయింది. ఆ! ప్లస్ ఇప్పుడు వచ్చినా కూడా అంత సివియర్ గా కూడా రావట్లేదు. ప్లస్ హ్మ్. అంత స్ప్రెడ్ కూడా లేదు కాబట్టి హ్మ్. ఇప్పటికైతే అటువంటి ఇండికేషన్ ఏం లేదు. ప్లస్ మనకి అప్పుడు తీసుకున్నప్పుడు కూడా పిల్లలల్లా హ్మ్. వ్యాక్సిన్స్ కి ఇంకా అప్రూవల్ లేకుండే. ఓకే. అవును. రైట్. అప్పటికి ఇంకా స్టడీసే అవుతున్నాయి. హ్మ్. సో ఇప్పుడు దానికైతే ఇండికేషన్ లేదు. ఓకే. సో, అది మ్యాండేటరీ అయితే కాదు కాదు. కంపల్సరీగా. హ్మ్. సో, ఇప్పుడు మీరు చూస్తుంటే మొత్తం హార్ట్ డిసీజ్ అన్నీ చూస్తూ ఉంటారు. సో, వీటిల్లో ఎక్కువగా ఎటువంటి ఏ ఏజ్ గ్రూప్ ఏ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పేషెంట్స్? ఇప్పుడు మనకి అన్ని ఏజ్ గ్రూప్ పేషెంట్స్ వస్తున్నారండి. డిపెండింగ్ హ్మ్. ఆన్ ఏం హ్మ్. డిసీజ్ ఉందని చెప్పి. హ్మ్. ఇప్పుడు యంగ్ పేషెంట్స్ అయితే మోస్ట్ కామన్‌గా వచ్చేసి ఐదర్ హైపర్ టెన్షన్‌తోనన్నా, మేబీ. ఆ! లేదంటే యంగ్ ఏజ్‌లో హార్ట్ అటాక్స్ రావడం. హ్మ్. ఓల్డ్ ఏజ్‌లో అయితే మనకు తెలిసిందే ఒకసారి మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ హైపర్ అవును. టెన్షన్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఏ హ్మ్. ఫ్రీక్వెన్సీతో అంటే ఆల్మోస్ట్ ఆల్ 80 ఇయర్స్ దాటిన వాళ్ళకి హ్మ్. 80-90% హైపర్ టెన్షన్ ఉంటుంది. అవును. 80-90%. సో ఒకసారి హైపర్ టెన్షన్ వస్తే వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావడము, లేదంటే హ్మ్. హైపర్ టెన్షన్ లాంగ్ టర్మ్‌తో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదన్నా హార్ట్ వీక్‌నెస్, హార్ట్ ఫెయిల్యూర్‌తో రావడము. ఇది వాళ్ళ మెయిన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. రైట్. ఇంకొక క్వెషన్ ఏంటంటే సార్, యాక్చువల్‌గా కొన్ని కేసెస్‌ని రిఫర్ చేస్తూ చెప్పారు ఆ క్వెషన్ అది. సో, ఇప్పుడు 'పునీత్ రాజ్ కుమార్' కావచ్చు యాక్టర్.
అండ్ మేకప్ ఆర్టిస్ట్ గౌతమ్ కుమార్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా సెలబ్రిటీస్, అంటే ఒక పొలిటికల్గా ఇంకొకటి యాక్టర్గా ఉండి. సో వాళ్ళైతే ఎక్కువగా జిమ్ చేయటం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోవడం అనేది జరిగిందని చెప్తారు. సో ఇలా ఎక్కువసేపు జిమ్ చేయటం లేదా ఓవర్గా అంటే కొంతసేపు కండలు చూసాక ఇంకా ఎక్కువగా జిమ్ చేయటం వల్ల హార్ట్కి ప్రభావం పడే అవకాశం ఏమైనా ఉందని అడుగుతున్నారు. సో ఇప్పుడు బాడీ అనేది ఎక్సర్సైజ్ గా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా స్ట్రెస్ కి పోతుంది. ఎస్. ఎక్సర్సైజ్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్. ఒక టైం వరకే మనకి యూజ్ ఉంటుంది. ఏదైనా కూడా ఎక్కువ చేస్తే, ఓకే, ఇప్పుడు ఓవర్ గా హెల్తీ ఫుడ్ తీసుకున్నా కూడా మనకి బాడీ కూడా ఇట్ రిక్వైర్స్ ఎవ్రీథింగ్. అవును. ఇప్పుడు నేను ఫ్యాట్ తినను అంటే ఫ్యాట్ కూడా మన బాడీలో ఇంపార్టెంట్, ప్రోటీన్ కూడా ఇంపార్టెంట్, కార్బోహైడ్రేట్ కూడా. సేమ్ వే ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినప్పుడు కూడా మజిల్ బ్రేక్ డౌన్ అవ్వడం, దానివల్ల వేరియస్ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అనేవి బాడీలో ఎంటర్ అవ్వడం. సో దీనివల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అండ్ స్టడీస్ కూడా చేసినారు. ఎక్కడ దాంట్లో చాలా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ ఇట్లా హార్ట్ డిజీజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. రైట్. సో అంటే మితం అమృతం అమితం విషయం, ఏదైనా లిమిట్ లో ఉన్నంత వరకే అది మంచిది. ఈవెన్ జిమ్ అయినా కానీ అది కూడా స్ట్రెస్ కి దారి తీసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకోటి ముఖ్యంగా ఈ జిమ్ చేసినప్పుడు ఏదైనా స్టీరాయిడ్స్ తీసుకోవడము, లేదంటే క్రియాటినిన్ ఇట్లాంటివి ఉంటాయి డిఫరెంట్ మజిల్స్ పెంచుకోవడానికి. అట్లాంటివి ఏమైనా తీసుకుంటే ఇంకా హార్ట్ అటాక్స్ కానివ్వండి, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం అనేది చాలా పెరుగుతుంది. రైట్. ఎందుకంటే నార్మల్లీ మజిల్ బిల్డింగ్ కి స్టీరాయిడ్స్ వాడతారు. అండ్ స్టీరాయిడ్స్ వాడితే ఖచ్చితంగా హైపర్ టెన్షన్ రావడము, కిడ్నీ ఫెయిల్ అవ్వడము, లేదంటే హార్ట్ అటాక్స్ రావడం, ఇవన్నీ చాలా హై ఫ్రీక్వెన్సీతో పెరుగుతాయి. సో మనం అవన్నీ కూడా చూసి దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి కనుక్కొని మాత్రమే వాడుకోవాలి. ఎస్. సో ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తూ ఉంటే మనకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా చిన్నపిల్లలకి అయితే హార్ట్ సర్జరీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా కొన్ని వేలలో చేయించారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎందుకంటే ఇది ఖర్చు అనేది ఖర్చుతో కూడుకుందా, ఎట్లా ఉంటుంది సార్ ఇది? అండ్ ప్రభుత్వానికి స్కీమ్స్ అయినా దీనికి అప్లికబుల్ ఉన్నాయా? ఇప్పుడు మనకి చిన్న పిల్లలలో నార్మల్ ఏంటంటే కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. హార్ట్ లో హోల్స్ ఉండడము, లేదంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో ఇవి డెఫినెట్ గా అంత చిన్న పిల్లలు చేసినప్పుడు కొద్దిగా ఖర్చు ఉంటుంది. చాలా వరకు మనకి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ లో స్పెసిఫిక్ కోర్స్ ఉంటాయి, చాలా వరకు కవర్ అయితే కొన్ని సెంటర్స్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే డాక్టర్స్ చాలా తక్కువ మంది, ఎందుకంటే వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ తో పాటు అసోసియేటెడ్ ఉంటుంది. ప్లస్ పేరెంట్ ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఉంటుంది సర్జరీస్. సో చాలా దగ్గర గవర్నమెంట్ స్కీమ్స్ లో కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనకి గవర్నమెంట్ స్కీమ్స్ లో మెయిన్ థింగ్ ఏంటంటే 2004 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనకి ఎటువంటి ఇంక్రిమెంట్ అనేది లేదు. సో అప్పటి నుంచి కూడా సేమ్ అమౌంట్ ఇస్తుంది కాబట్టి అట్లా కూడా కొంతమంది చేయడం అనేది బంద్ చేసే అవకాశం పెరుగుతుంది. రైట్. సో వి ఆల్సో గాట్ టు నో మీరు కూడా ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ ఉన్నారో వాళ్ళకి కూడా మీరు చేయగలిగిన సర్వీస్ కూడా ఉచిత సేవ చేస్తారని కూడా విన్నాము. సో అలాగే మీలాగా మిగతా యువ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇలా అండర్ ప్రివిలేజ్డ్ లేదా మనకి ఫినాన్షియల్గా ఎఫెక్ట్ చేయడం వాళ్ళకి చేస్తే ఆటోమేటిక్గా కొంచెం ఇది అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనకి అన్నిట్లో కూడా విద్య వైద్యం ఉచితంగా ఇస్తే బాగా డెవలప్ అవుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది ఈ వైద్యం అనేది ఉచితంగా వస్తే దాన్ని ఎంత ప్రభావం చూస్తుంది సార్? డెఫినెట్ గా అండి, ఇది ఉచితంగా రావడం కాదు, స్టాండర్డ్స్ ఎంత మెయింటైన్ చేస్తాయి. ఇప్పుడు కూడా మనకి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని ఉన్నాయి, మనకి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, 24 hours ఉండాలి. ఎందుకంటే మనకి హెల్త్ నీడ్ అనేది ఎప్పుడన్నా రావచ్చు. ఇప్పుడు ఓన్లీ మార్నింగ్ టైం మన నీడ్ తీరుతుంది. ప్లస్ నీడ్ తీరడం అంటే గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే కరెక్ట్ ట్రీట్మెంట్ ఆర్ కరెక్ట్ టైంకి చేయగలిగితేనే మనకి లాభం ఉంటుంది. మనం ప్రాబ్లం వచ్చి ఈ రోజు వెళ్ళి 2 days తర్వాత దానికి సర్జరీ చేసినా కూడా మనకు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం అవన్నీ పెరుగు. సో డెఫినెట్గా మనకి ఇప్పుడు చాలా కంట్రీస్లో కూడా ఫ్రీ సర్వీస్ ఉంటుంది, కానీ వాళ్ళకి 24 hours సర్వీస్ ఉండడము. సో దానివల్ల డెఫినెట్గా యూజ్ ఉంటుంది. ప్లస్ ఒక్కసారి మనకి ఏదైనా పేషెంట్ హాస్పిటల్లో పడితే, ఏదైనా క్రానిక్ కండిషన్ అనుకోండి, ఒకసారి హార్ట్ ఫెయిల్యూర్ అనుకోండి, ఇవన్నిట్లలో ఏంటంటే మల్టిపుల్ హాస్పిటలైజేషన్స్ ఉంటాయి, సింగిల్ అడ్మిషన్ ఉండదు. సో దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ పైన ఎకనామిక్ బర్డెన్ పడడం, ఒకసారి ఎకనామిక్ బర్డెన్ పడ్డాక దాని ఎఫెక్ట్స్ అనేవి అన్నిటిపైన ఉంటుంది. రైట్ సార్. సో ఇప్పుడు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశారు. సో లాస్ట్గా మా ప్రేక్షకులకి మీ విలువైన సజెషన్ ఏదైనా ఇస్తారా? సో ఇంతసేపు మనం డిస్కస్ చేసుకుని మెయిన్ ప్రివెన్షన్ అండి. ప్రివెన్షన్ లో మెయిన్ వచ్చేసి డైలీ ఎక్సర్సైజ్ చేయడము, ప్లస్ మన డైట్ లో అట్లీస్ట్ డైలీ ఒక ఫ్రూట్ అన్న పెట్టుకోవడం, ప్లస్ మనము రెగ్యులర్ గా స్ట్రెస్ బస్టర్స్ ఏదైనా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వడము, ఏదైనా స్ట్రెస్ ఉంటే దాన్ని మనం రికగ్నైజ్ చేసుకొని దాన్ని చేసుకోవడము. తర్వాత మెయిన్ గా స్మోకింగ్ అయితే మొత్తం బంద్ చేసుకోవడం బెటర్. అండ్ ఆల్కహాల్ ని కూడా ఎంత తక్కువ వాడితే అంత హెల్త్ కు మంచిది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో అండ్ గివింగ్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి మనకి హార్ట్ ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గాన్. సో దీని గురించి మనకి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం భానుకిరణ్ రెడ్డి గారు మనకి ఇచ్చిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో మీరు కూడా చూస్తున్నారు కదా, సో మన హార్ట్ ఎంత బలంగా ఉంటే, ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ సే నో టు టొబాకో అండ్ నో టు ఆల్కహాల్ అనుకోవచ్చు. సో ఇది మన
లైక్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు రిగార్డింగ్ ద కార్డియాక్ అరెస్ట్ కంటే. సో మరోసారి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ వాయిస్. నేను మీ మాధవ్. Please subscribe to Human Rights Voice channel.